కళ్ళల్లో వెలుగులేదు. చుట్టూ అంతా చీకటి. పొద్దు పొడుపులు మునిమాపులు ఈ కళ్లకు తెలియవు. ఇలాంటి బాలలు రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి బాలల వేళ్లనే కళ్ళుగా మలచి వీరి జీవితంలో వెలుగులు నింపుతోంది. ఈ చెవులకు ఏ శబ్దము వినిపించదు. ఈ గొంతులో ఏ మాట పుట్టదు. అయితే ప్రభుత్వం వీరి వేళ్లనే నోళ్లుగా మలచి మాట్లాడిస్తోంది. వీరి జీవితాన్ని సప్తస్వర సంగీత రాగంగా మారుస్తోంది. విధి వీరిపై కక్ష కడితే ప్రభుత్వం వీరికి ఊతమయ్యింది, ఊపిరయ్యింది. అమ్మలా అక్కున చేర్చుకుంది, నాన్నలా బరువు బాధ్యతలు తీసుకుంది, గురువుల అక్షర జ్ఞానం నేర్పుతోంది. ఆటలు పాటలతో చక్కని పలకరింపుల నేస్తాలతో బహుచక్కని బాల్యం బహుమతిగా ఇచ్చింది. మేము సైతం వెలుగురేఖల వేయి కిరణాలుగా సమాజంలో మనగలం అనే ధైర్యాన్ని, స్థైర్యాన్ని నింపింది. కళ్ళు లేవని కలతపడవలదు, చెవులు వినరావని చింత చెందవలదు, కాళ్ళు చేతులు లేవని కన్నీరు వలదు అని నినదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల భవిష్యత్తు భరోసా కోసం కంకణం కట్టుకుంది. అందుకోసం వికలాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ ద్వారా వీరి బాగోగులు చూస్తోంది. వీరిని సకలాంగులతో సమానంగా పోటీ పడగల స్థాయికి తీసుకొస్తోంది. చదువు సకల సమస్యలకు పరిష్కారం. జ్ఞానం కళ్లకు చెవులకు అతీతంగా మనోనేత్రాల్ని అందించగల, జీవితాన్ని మలచగల వజ్రాయుధం. కళ్ళు చెవులు పనిచేయని బాలబాలికల కోసం వికలాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ ప్రత్యేకంగా గురుకులాలను నడుపుతోంది. మాట్లాడలేని, వినలేని బాలబాలికల కోసం కరీంనగర్లో గురుకుల పాఠశాల. వాళ్ళు ఎక్కడ కూడా మాకు మానసిక లోపం ఉంది, ఇక్కడ మా అమ్మ నాన్న లేరు, మా అక్క చెల్లెళ్ళు లేరు అనే ఫీలింగ్ లేకుండా వీళ్ళంతా ఒక కుటుంబంగా ఉంటారన్నమాట. మిర్యాలగూడలో మరో గురుకుల పాఠశాల. మా పాఠశాల నుంచి వెళ్ళిన విద్యార్థులకు అందరికీ కూడా ఎన్నో రకాలైనటువంటి ఉపాధి సౌకర్యాలు కలిగాయి. అదేవిధంగా వారు జీవన స్రవంతిలో చాలా చక్కగా మామూలు మాటలు వచ్చే మనుషుల కంటే కూడా ఎక్కువగా వాళ్ళు నైపుణ్యం సాధించి వివిధ రంగాల్లో కూడా ముందంజ వేస్తున్నారు. హైదరాబాద్ మలక్పేటలో బాలుర కోసం ఇంకో గురుకుల పాఠశాలను నడిపిస్తోంది. వీరి తల్లిదండ్రులు చాలా మటుకు దినసరి కూలీలుగా వ్యవసాయం చేసుకుంటున్న వారు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పించడం వల్ల అనేక మంది విద్యార్థులు విద్యను అభ్యసించడం జరుగుతుంది. అదేవిధంగా అంధులైన బాలబాలికల కోసం కరీంనగర్లోను, పాలమూరులోను అంధుల గురుకుల పాఠశాలలు నడిపిస్తుంది. ఇది Q2. ఓకే, Q1 అంటే ఇది X అక్షం ఈ భాగము, Y అక్షం ఈ భాగం అంతా కూడా Q1 అవుతుంది. అలాగే X అక్షం లెఫ్ట్ సైడ్ ఉందా, ఇది Y అక్షం పైన కిందకు ఉందా, ఈ భాగం అంతా కూడా Q2. ఇక్కడ అత్యాధునిక సాంకేతిక విద్యతో కూడిన యానీ అని ఒక మిషన్ ఉంటుంది. దాంతో పిల్లలకు అక్షరాలు నేర్పించడం 10 లక్షల విలువతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అది కంప్యూటర్ వీళ్ళకు కొత్తగా అందులకు ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ తోటి కంప్యూటర్ విద్యను అందించడం జరుగుతున్నది. ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు సుమారు 320 మంది ఉద్యోగాలు సంపాదించారు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో. విద్య ఉచితం, వసతి ఉచితం, ఆహారం ఉచితం.
ఈ ప్రత్యేకమైన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడంలో ప్రత్యేక శిక్షణ పొందిన నిపుణులైన అధ్యాపకుల కృషి ప్రశంసనీయం. పిల్లల పట్ల వారు పెట్టే శ్రద్ధ, చూపే ప్రేమ, వారిని ధీరోదాత్తులుగా మలిచే నేర్పు శ్లాఘనీయం. ప్రభుత్వ సంక్షేమ సంకల్పం, గురువుల కృషి, పిల్లల పట్టుదల ముందు విధి ఓటమి పొందక ఏం చెయ్యగలదు? తన కడుపున పుట్టిన బిడ్డకు నోట మాట రాకపోతే తల్లడిల్లిన తల్లి నేడు ఆ బిడ్డ పురోగతి చూసి ఆనందిస్తోంది. తోటి పిల్లలు బాగుంటారు, వాళ్ళు తల్లి అమ్మ అని పిలుస్తూ వాళ్ళు ఆడుకుంటూ ఉంటే మాకుండే బాధ మాకుంటుంది సార్. కానీ అంతా చెప్పుకోలేము కదా. నాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు, మాది అంతంత మాత్రమే. ఆపరేషన్కైనా దేనికైనా చేయించుకోలేము. కనీసం చదువుకుంటేనైనా బాగుపడుతుందని ఉద్దేశంతో ఇక్కడికి తీసుకొచ్చిన సార్ నా పాపని. ప్రభుత్వమే సార్ మాకు ఇప్పుడు అండగా నిలిచింది ఇప్పటి వరకు పిల్లల భవిష్యత్తుకు. మా అమ్మకు కనిపించదు, మా నాయనకు మాటలు రావు, మా బాబుకు మాటలు రావు, ఇంకో బాబుకు కనిపించదు, నాకు కనిపించదు. ఫస్ట్ క్లాస్లో వేసిన ఎలాంటి టెన్షన్ వాడు ఏదైనా జ్వరం వచ్చినా అల్లే చూసుకుంటారు, ఏదైనా ఉన్నా అల్లే చూసుకుంటారు. అప్పటి నుంచి ఇప్పటికైతే బాగానే ఉంటుండు, చదువుతుండు. అప్పుడు వాడు ఇంటికాడ ఉండేటోడు కాదు, చదువుతోడు కాదు. వీడు ఉంటేనే మంచిగా ఉంటాడు, ఇంటికి వస్తే ఆ తిండి తినలేడు, ఆ రకంగా ఉండలేడు. మా వాడు చాలా అల్లరి పనులు చేస్తుండేవాడు, మా మాటలు అసలు వినకపోయేవాడు సార్. ఇక్కడ వచ్చి జాయిన్ చేసినాక 10 రోజులకు వచ్చి చూసే వరకు మా బాబు అసలు గవర్నమెంట్ మేము అసలు ఏం పనికిరాలేదు సార్. ప్రభుత్వం అంత మంచి అవకాశం కల్పించింది. తన పొత్తిళ్లలో ఉన్న బిడ్డకు చూపు లేకపోతే కన్నీరు మున్నీరైన తల్లి నేడు తన బిడ్డ చదువు చూసి కనుకొనల నుంచి ఆనంద భాష్పాలను రాలుస్తోంది, మురిసిపోతోంది. ఈమెకు 75% కనిపించదు. అప్పుడు ఈ స్కూల్లో వేశాను, చాలా బాగుంది. ఇక్కడ పిల్లలతోటి చాలా కలిసిపోయింది, చాలా బాగా చూసుకుంటున్నారు. ఇక్కడ ఫుడ్ అయినా, ఇక్కడ స్కూల్ అయినా, ఇక్కడ చదువు అయినా, టీచర్స్ అయినా, ఫ్యాకల్టీ అయినా చాలా బాగుంది. 5 years అప్పుడు తీసుకొచ్చి 1వ తరగతిలో బాబును జాయిన్ చేసిన. సింగింగ్ నేర్పించారు నా కొడుకు. జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పాటలు పాడతాడు. మా దేశం భారతదేశం, మా దేశం బంగారు దేశం, మా పాలిట తారక మంత్రం బాపూజీ నవ సందేశం. ఇలా ఈ పాఠశాలల్లో చదివిన అనేక మంది విద్యార్థులు ఇప్పుడు ఉన్నత విద్యావంతులై ప్రభుత్వోద్యోగాల్లో స్థిరపడి సగర్వంగా జీవిస్తున్నారు. కొందరు ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ జీవితంలో ఆనందంగా ఉన్నారు. దివ్యాంగుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 18 వసతి గృహాలను ఏర్పాటు చేసిన వికలాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తోంది. గురుకుల పాఠశాలల్లో కాకుండా ఇతర పాఠశాలల్లో చదివే దివ్యాంగులకు, ఉన్నత విద్యలు చదువుకునే దివ్యాంగులకు ఈ వసతి గృహాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. హాస్టల్ ఇక్కడ వచ్చినాము 2019లో. బట్టలు, ఫుడ్, కాలేజీల ఫీజు మొత్తం ఫ్రీగానే ప్రభుత్వం సహాయం చేస్తుంది కాబట్టి నేను చదువుకోగలను. అమ్మ నాన్న లేకపోయినా ప్రభుత్వం మాకు అమ్మ నాన్న మా జీవితానికి అండగా ఉంది. ఉద్యోగ ప్రయత్నం చేసుకునే వారికి ఈ వసతి గృహాలు పెద్ద అండ. సిటీలో ఉండడం అంటే నాట్ ఓన్లీ ఈజీ కాదు, ఎందుకంటే హాస్టల్ ఉంది, అందరు ఏకదారిగా కలిసిమెలిసిగా ఉంటున్నాము, చదువుకుంటున్నాం. కాబట్టి ఇప్పటివరకు జాబ్ అనే ఒక స్టెప్ దగ్గరకు వెళ్ళాను అంటే ఈ యొక్క హోమ్ వల్లే. సో నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను గవర్నమెంట్కి ప్లస్ ఈ హోమ్కి అందరికి. నేను వచ్చేసి వికారాబాద్ డిస్టిక్లో పరిగి దగ్గర చిన్న తండా ఉంది మాది. సో ఇక్కడ నా జర్నీ స్టార్ట్ అయింది. ఇంటర్ అండ్ గ్రాడ్యుయేషన్ ఇక్కడ నుంచే చేశాను. నేను కామర్స్ గ్రాడ్యుయేట్ని. ఈ హాస్టల్స్ ఉండడం వల్ల మేము హైదరాబాద్లో ఉండి ఇండిపెండెంట్గా డిఫరెంట్ స్కిల్స్ నేర్చుకొని ఈరోజు ఇండిపెండెంట్గా ప్రైవేట్ సెక్టార్లో కూడా జాబ్ చేయగలుగుతున్నాం. మేనేజ్మెంట్ రోల్లో 10 మందిని లీడ్ చేసే పొజిషన్లో ఉన్నానంటే మెయిన్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ద గవర్నమెంట్ ఫర్ ఎస్పెషల్లీ ఫర్ దిస్ హాస్టల్స్. అర్హులైన దివ్యాంగులకు పోటీ పరీక్షల ఉచిత శిక్షణను ఇప్పించి వారిని పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు.
కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉచిత కోచింగ్ మరియు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడడానికి కావాల్సినటువంటి పుస్తకాలు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. డిజేబుల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వగానే ఆ పేపర్ అడ్వర్టైజ్మెంట్ చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫ్రీ కోచింగ్ ఉందని తెలిసి ఇమ్మీడియట్ నేను అప్లై చేశాను. మా నాన్నగారు ఇక్కడ పంపించారు. ఎవరైతే కోచింగ్ సెంటర్ వాళ్ళకి అప్లై చేశానో వాళ్ళ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ద్వారా నేను ఇక్కడ జాయిన్ కావడం జరిగింది. నాకు హాస్టల్లో కూడా ఫ్రీ అకామిడేషన్తోనే సీట్ దొరికింది. డిగ్రీ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నాను. మా పేరెంట్స్ నా గురించి హైదరాబాద్ వచ్చి నా కంప్యూటర్ క్లాస్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అందరితో నేను కమ్యూనికేషన్ జరుపుకుంటూ జాబ్ లేదు ఎలా అని ఫీల్ అవుతుంటే ఆ టైంలో నోటిఫికేషన్ పడ్డది. నేను అప్లై చేసుకున్నా. డిజేబుల్ డిపార్ట్మెంట్ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చింది. జాబు కొట్టాలన్న ఆలోచనలో ఉన్న డిజేబుల్ డిపార్ట్మెంట్కి థ్యాంక్ యూ. ప్రత్యేకంగా తయారు చేసిన స్కూటర్లను వికలాంగుల సహకార సంస్థ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శారీరక దివ్యాంగులకు ఉచితంగా పంపిణీ చేస్తోంది. దీంతో వారిలో మొబిలిటీ సులభతరమైంది. డిజేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఈ బండిని ఇచ్చారండి. ఇది మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఎక్కడికైనా మొబిలిటీకి కానీ వెళ్ళాలనుకున్నా కానీ ఇప్పుడు మా లైఫ్ చాలా ఈజీ అయిపోయింది బండి ఇచ్చిన తర్వాత. మేము చదువుకోవడానికి, కాలేజీకి వెళ్ళడానికి, ఇంకా ఇతరత్ర అటు ఇటు వెళ్ళడానికి ఈ 3 వీలర్ వెహికల్ మేము కేసీఆర్ గారిని దేవుని లెక్కనే భావిస్తున్నాం. సకలాంగులతో సహా చదువుకోవాలని అందరు వెళ్తుంటే ఏమో బాధ అనిపించేది సార్. కానీ అప్పట్లో ట్రైసైకిల్ ఇచ్చారు. అదే ప్రోద్బలంతోనే 10th దాకా అయిపోయింది. తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత డిఈడి సార్. తర్వాత ఇక్కడికి హాస్టల్కి వచ్చినాక 2018 నుంచి మన ఫ్రీ స్కూటీ ఇచ్చారు సార్. అప్పటి నుంచి బాధపడకుంటూ నాకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని చదువులో ముందుకు సాగిపోతున్నాను సార్. చూపులేని విద్యార్థులకు పాఠాలు చెప్పాలంటే టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఉండాలి. అందుకోసం సికింద్రాబాద్లో స్పెషల్ టీచర్ ట్రైనింగ్ సెంటర్ని నిర్వహిస్తోంది. అంధ విద్యార్థుల కోసం పాఠ్య పుస్తకాలను బ్రెయిలీ లిపిలో ముద్రించుకునేందుకు ప్రభుత్వ బ్రెయిలీ ముద్రణాలయం హైదరాబాద్లో ఉంది. అత్యంత అధునాతన యంత్రాలను సమకూర్చడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో నిధులను వెచ్చించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రెయిలీ ముద్రణాలయము కంప్యూటరైజ్ చేశారు. ఇక్కడ ఉర్దూ పుస్తకాలు మరియు తెలుగు పుస్తకాలు 2 పుస్తకాలు కూడా 1 నుంచి 10 వరకు మేము ప్రింట్ చేస్తున్నాము. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఉర్దూ పుస్తకాలు మేము చేస్తున్నాము. శారీరక వికలాంగుల కోసం 3 చక్రాల సైకిళ్ల తయారీ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సహకార సంస్థ ద్వారా నిర్వహిస్తోంది. ఇక్కడ పనిచేసేవారు సైతం ఎక్కువగా దివ్యాంగులే కావడం విశేషం. ఊరు పులిమావడి, ఆల్య మండలం. మా నాన్న కిడ్నీ సమస్యతో చనిపోయాడు. నాకు ఒక బండి ఇచ్చిరు. 3016 రూపాయలు పింఛన్ వస్తుంది. కృత్రిమ అవయవాలను తయారు చేసే కేంద్రాలను ఏర్పాటు చేసి శారీరక వికలాంగులకు కృత్రిమ అవయవాలను, క్యాలిపర్స్ ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ క్యాలిపర్ అనేది వాడడం వల్ల నేను నా స్వతహాగా నడవడము, నా పనులు నేను స్వతహాగా చేసుకుంటున్నాను. తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ వారు నీమ్స్లో ఏర్పాటు చేసిన ఉచిత శిబిరం ద్వారా నాకు ఈ క్యాలిపర్ అనేది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అందజేయబడుతుంది. మధ్యలో ఏమైనా రిపేర్ వచ్చినా కానీ కూడా వాళ్ళు ఉచితంగా తయారు చేసి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఇది తీసుకున్న కాడికెళ్ళి మంచిగా ఉంది. ఇది లేకపోతే వాకర్ తోటి నడుస్తాం. వికలాంగుల సహకార సంస్థ తన స్వంత యూనిట్లో సంక చేతి కర్రల్ని తయారు చేసి అవసరమైన వికలాంగులకు ఉచితంగా పంపిణీ చేస్తుంది. నాకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది, ఆసరా పెన్షన్ ఇచ్చింది, నాకు నడవడానికి చేతి కర్రలు ఇచ్చింది. ప్రతి సంవత్సరం చేతి కర్రలు ఇవ్వడం ద్వారా మాకు నడవడానికి ఎంతో ఆసరాగా ఉంది. ల్యాప్టాప్లను కూడా అర్హులైన దివ్యాంగులకు పంపిణీ చేసి వారి ఎదుగుదలకు తోడ్పడుతోంది. మా అబ్బాయికి గవర్నమెంట్ ల్యాప్టాప్ ఇచ్చింది. దానివల్ల మా అబ్బాయి సాఫ్ట్వేర్ కొంచెం నేర్చుకోగలిగాడు. నాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీగా ల్యాప్టాప్ చాలా రోజుల క్రితం ఇచ్చారు సార్. దాని ద్వారా నేను పై చదువులు చదువుకోవడానికి, నాకు మ్యూజిక్లో అంటే సంగీతంలో కూడా ప్రావీణ్యం ఉంది సార్. అవి నేర్చుకోవడానికి కానీ నాకు బెనిఫిట్స్కి ఉపయోగపడింది సార్. చూపు లేని వారికి వాకింగ్ స్టిక్స్ ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. దివ్యాంగులు కొందరు ప్రభుత్వమిచ్చే సహాయంతో వివిధ స్వయం ఉపాధి పథకాల్లో స్థిరపడి సంతృప్తికరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
2 లక్షలు బ్యాంకు లోన్ ఇచ్చింది. ఆ బ్యాంకు లోను మేము ఆ లోన్తో మిషన్లు తెచ్చుకున్నాము. అందులో గవర్నమెంటు సబ్సిడీ 1,40,000 సబ్సిడీ ఇచ్చింది. 60,000 మేము కట్టుకోవాలి. ఇప్పుడు మాకు ఈ మిషన్లు వచ్చిన కాంచెలు అయితే మాకేం డోకా లేదు. గవర్నమెంట్కి అప్లై చేసుకుంటే నాకు స్కూటీ సాయం చేసింది, 3 వీలర్ స్కూటీ. అలానే దుకాణానికి అప్లై చేసుకుంటే 50,000 శాంక్షన్ అయినాయి. దాంతో నేను నా భార్య పిల్లల్ని పోషించుకుంటున్నా. నాకు లోన్ పెట్టుకున్నా, సబ్సిడీ లోన్ 1 లక్ష పెట్టుకున్నా. 80,000 సబ్సిడీ లోన్ వచ్చింది. 20,000 బ్యాంకుకి కట్టాలి నేను. అంతే ఈ లోన్. ఈ షాప్ పెట్టుకుంటే మంచిగా బతుకుతున్నా. मेरी बच्ची का नाम नाजिमा सुल्ताना, कान सुने नहीं आते, बात नहीं आती, गूंगी है। गवर्नमेंट 2 लाख रुपए लोन लिए, ये दुकान लगा लिए। मेरी बच्ची की ज़िंदगी अब अच्छी है। 1,40,000 रुपये माफ़ है, 60,000 रुपये बनने का है। 50,000 రూపాయల ఫ్రీ సబ్సిడీ లోన్ ఇవ్వడం జరిగింది. ఆ అమౌంట్ తోటి నేను షాప్ పెట్టుకున్నాను, జిరాక్స్ సెంటర్ అండ్ కిరాణా జనరల్ స్టోర్ పెట్టుకొని నడుపుకుంటున్నాను. నాకు నెలకు 3,000 రూపాయల పెన్షన్ కూడా వస్తుంది. 2 లక్షలు శాంక్షన్ అయింది. అందులో 1,40,000 సబ్సిడీ ఇచ్చింది. ఇంటర్నెట్ షాప్ పెట్టుకొని రన్ చేస్తున్నాను. ఇప్పుడు నా బిజినెస్ మంచిగానే ఉంది. 1,00,000 రూపాయలు లోన్ శాంక్షన్ అయింది. సబ్సిడీ కింద 80,000 షాప్ పెట్టుకోగలగడం వల్ల నాకు మంచి ఆదాయమే ఉంది. బడికి రాలేని స్థితిలో శరీరం సహకరించని మానసిక దివ్యాంగులైన పిల్లల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. భవిత కేంద్రాల్లో వారికి అవసరమైన తర్ఫీదు, ఫిజియోథెరపీ సౌకర్యాలు ఏర్పాటు చేసి పిల్లలను బడికి సిద్ధం చేస్తోంది. मेरा नाम हसीना है, मेरे बेटे का नाम आज़ान है। मेरे शहर में इंतकाल हो गया। मैं पवित्र सेंटर रोज़ लेके आ रही स्कूल, और क्योंकि फिजियोथेरेपी तो अच्छा हो रहा, 2 साल से लेकर ज़रा उठ रहा बैठ रहा, अब अच्छा लग रहा थोड़ा. నాకు ఒక పాప నడవడం లేదు, మాట్లాడడం లేదు. ఫిజియోథెరపీ చేయించిన సంది పాప నడుస్తుంది, మాటలు వస్తున్నాయి. మాకు అదే సంతోషంగా ఉంది. ట్రావెలింగ్ అలవెన్స్ మరియు ఎస్కాట్ అలవెన్స్ కూడా మనం ప్రభుత్వం ద్వారా పిల్లలకి అందజేయడం జరుగుతుంది. అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కూడా వాళ్ళకి తర్ఫీదుని ఇవ్వడం కోసం, ఇంటి దగ్గర ఇవ్వడం కోసం వాళ్ళకు కూడా ప్రత్యేక శిక్షణ అనేది ఇస్తూ ఉన్నాము. గర్ల్స్కి ముఖ్యంగా వాళ్ళకి స్టైపెండ్ కూడా ఇస్తున్నాము. ఈ సంవత్సరము ప్రభుత్వం మనకి ఈ 21 రకాల లోపాలు ఉన్నటువంటి విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాసేటువంటి విద్యార్థుల కోసము కొన్ని అవకాశాలు అనేది మనకు ఇస్తుంది. వాటిని కూడా మనం వినియోగించుకునే అవకాశం ఈ సంవత్సరం ఉందండి. ఇళ్ళు కదలలేని పిల్లల కోసం వారి ఇంటికే స్పెషల్ టీచర్ని పంపుతోంది. హోమ్ బేస్డ్లో భాగంగా ప్రతి శనివారము ఈ బాబుకు నేను ఫిజియోథెరపీ చేయడం జరుగుతుంది. ఇట్లా చేయడం వల్ల కొంచెంగా బాబులో ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. నేను చెప్పిన టెక్నిక్స్ ఇవన్నీ కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళకు వీలున్నప్పుడల్లా ఆ పేరెంట్స్ కూడా చేయడానికి ముందుకు వస్తున్నారు. పిల్లవాడికి ఎక్సర్సైజ్ చెప్పినవి చేయగలుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు బాబు పరిస్థితి కొంత మెరుగైంది. మానసిక దివ్యాంగుల కోసం స్వచ్ఛంద సంస్థలు నడిపే ప్రత్యేక విద్యా సంస్థల్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇక్కడ మానసిక వికలాంగులను మామూలు మనుషులుగా చేసే ప్రయత్నం జరుగుతోంది. శారీరక వ్యాయామాలు చేయిస్తారు. స్పీచ్ థెరపీ ద్వారా వీరికి మాటలు నేర్పిస్తారు. మానసికోల్లాసం కోసం సాంస్కృతిక అంశాల్లో వీరికి తర్ఫీదునిస్తారు. వృత్తి విద్యల్లో కూడా శిక్షణను ఇస్తారు. ఇలా కరీంనగర్లో శిక్షణ పొందిన మానసిక దివ్యాంగుడు పేపర్ ప్లేట్ యూనిట్ నడుపుతూ రాష్ట్రపతి అవార్డు పొందడం గొప్ప విషయం. ఇప్పుడు అందరి సాయి వాళ్ళ అమ్మానే పేరే వచ్చింది, నా పేరు నేను మర్చిపోయాను. అందరు ఎవరికి రాదు. ఇతన్ని చూసి తల్లిదండ్రులే కాదు, ఆ ఊరంతా గర్వపడుతోంది. ఎంత సంతోషం, చాలా. ఎట్లా చూస్తావు చాలా అనేది ఎట్లా చూస్తావు? ట్రస్ట్ చేసి ఏం చేస్తావు? మామూలు పాఠశాలల్లో చదివే దివ్యాంగులకు వారు విద్య కొనసాగించడానికి ప్రభుత్వం వికలాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ ద్వారా ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లను అందజేస్తోంది. జడ్చర్లలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో
BA ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నాకు పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ ద్వారా 3500 డబ్బులు వస్తున్నాయి. అవి నా సంవత్సరానికి అయ్యే బుక్స్కు ఉపయోగపడుతున్నాయి. వికలాంగుల బాల సదుగృహంలో ఉండి చదువుకుంటున్నాను. ప్రతి సంవత్సరం బీసీ వెల్ఫేర్ ఆఫీస్ నుంచి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గాను 3500 రూపాయలు తీసుకుంటున్నాను. ప్రతి దివ్యాంగుడికి ఆసరా పింఛన్ 3016 రూపాయలు ఇస్తున్నారు. దివ్యాంగులకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఉచితంగా అందజేస్తోంది. మహబూబ్నగర్ జిల్లాలోని కేటీఆర్ నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ప్రభుత్వం వికలాంగులకు దాదాపు 30 మందికి కేటాయించడం జరిగింది. ఇళ్లను కేటాయించినందుకు వికలాంగులందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇల్లు కట్టుకోవడానికి ఎలాంటి ఆర్థిక స్తోమత లేదు. ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించింది. పోయిన సంవత్సరం నాకు మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయినందుకు కళ్యాణ లక్ష్మి పథకం కింద నాకు 1,16,000 కూడా ఇచ్చారు. దివ్యాంగులను సకలాంగులు వివాహం చేసుకుంటే వారికి మ్యారేజ్ ఇన్సెంటివ్ కింద 1,00,000 రూపాయలు అందజేస్తున్నారు. 2019లో మా వివాహం జరిగినది. నేను 1,00,000 రూపాయల లబ్ధి పొందాను మ్యారేజ్ ఇన్సెంటివ్స్. ప్రస్తుతము మేము చాలా సంతోషంగా ఉన్నాము. పెళ్లి చేసుకున్నందుకు గవర్నమెంట్ నుండి మాకు 1,00,000 రూపాయలు అమౌంట్ ఇచ్చారు. తనకు ఆ ప్రాబ్లం ఉంది, నాకు ఏ ప్రాబ్లం లేదని చెప్పేసి ఇచ్చారు. అవి మాకు ఇప్పుడు చాలా ఉపయోగపడుతున్నాయి. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మ్యారేజ్ ఇన్సెంటివ్స్ అనేది వికలాంగులకు ప్రోత్సాహ రూపంలో గవర్నమెంట్ ఇస్తుండడం వలన నాలాంటి వికలత్వం ఉన్నటువంటి వ్యక్తులను చేసుకోవడానికి సకలాంగులైనటువంటి మహిళలు కూడా కొంతమందికి ముందుకు రావడానికి ఇది ఎంతో దోహదపడుతున్నటువంటి స్కీమ్ అని కూడా నేను తెలియజేస్తున్నాను సార్. హైదరాబాద్ మలక్పేటలో GHMC దివ్యాంగుల వికాసం కోసం ఒక నేషనల్ పార్క్ని ఏర్పాటు చేశారు. ఇది దివ్యాంగుల ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుంది. రాకముందు చదువు అవి గుర్తుండకపోయా సార్. ఇక్కడికి వచ్చినాక చదువు అంటే ఇట్లా బాగా మంచిగా గుర్తుంటున్నాయి. గేమ్స్కి తీసుకుపోతున్నారు. ఆ నేషనల్ పార్క్ స్కూల్కి వచ్చినాక మంచి ఇంప్రూవ్ అయినా. వికలాంగుల వృద్ధుల సమస్యల పరిష్కారం కోసమై దివ్యాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ ఒక హెల్ప్ లైన్ కూడా నడుపుతోంది. హెల్ప్ లైన్ నుంచి మేము హెల్ప్ చేస్తున్నాము. హెల్ప్లో మనకేంటంటే H అనేది మనకి హెల్త్ రిలేటెడ్ యాక్టివిటీస్ గురించి చెప్తుంది. E అనేది ఏదైతే ఉందో అది మనకి ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది. L అనేది లైవ్లీహుడ్స్ గురించి చెప్తుంది. అండ్ తర్వాత P అనేది ప్రోగ్రామ్ సపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో మన డిపార్ట్మెంట్ నుంచి ఏవైతే ప్రోగ్రామ్స్ చేస్తున్నామో వాటి గురించి చెప్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా HELPకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది అంతా మన కాల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మనకు వచ్చే కాల్స్ని బట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. వికలాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ దివ్యాంగుల కోసం చాలా ఘనంగా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ఆట పోటీలు పెట్టి వారిలో నూతనోత్సాహాన్ని నింపుతోంది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలను ఏ విధంగానైతే తీర్చిదిద్దాలని సంకల్పించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఎవరైతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగ సోదరీమణులను కూడా వారి యొక్క అభ్యున్నతి కోసం, వారి యొక్క అవసరాల కోసం, వారి యొక్క ఆర్థిక ఎదుగుదల కోసం అనేక చర్యలు చేపట్టినటువంటి దాంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా నిలిచిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. తమను విధి చిన్న చూపు చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం, కల్పించే వివిధ సౌకర్యాలతో విద్యాబుద్ధులు నేర్చుకుని మేమెవరికీ తీసిపోమని నిరూపిస్తున్నారు. ఆటపాటల్లో, సంగీతంలో, నృత్యాలలో, ప్రభుత్వోద్యోగాలలో మేము సైతం అంటూ రాణిస్తున్నారు. అవును, వీరు విధిని గెలిచిన వీరులు, తెలంగాణ దివ్యాంగ ధీరులు, జీవన రణరంగ శూరులు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నేను పనిచేస్తూ నేను జాయిన్ అయిన రోజున నేను ఎంతో ఆనందించాను. నిజంగా నా జీవితానికి ఒక అర్థం కలిగింది. నాకు ప్రభుత్వం నాకు సహాయం చేయబట్టే నేను ఈరోజు ఇంత ఆనందంగా జీవిస్తున్నాను. నా పేరు వంశీకృష్ణ. నేను 1st to 10th గవర్నమెంట్ F&M స్కూల్లో చదువుకున్నా. ఇంటర్మీడియట్ మిర్యాలగూడలో చేసిన. తర్వాత లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. ఇప్పుడు బాబు పుట్టిండు. ఇప్పుడు డీమార్ట్లో జాబ్ చేస్తున్నా. వికారాబాద్లో
గవర్నమెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సీనియర్ అసిస్టెంట్గా చేస్తున్నాడు. మా అమ్మ నాన్న డెఫ్ అండ్ డమ్ అని మేమేం బాధగా ఫీల్ కావట్లేదు. మమ్మల్ని చూసి వెక్కిరించిన వాళ్ళ ముందు మేము చాలా గర్వంగా తిరుగుతున్నాము. వాళ్ళు ఇప్పుడు చూసి మమ్మల్ని చూసి ఆశ్చర్యపడుతున్నారు. 10th క్లాస్ పూర్తయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది. ఆ సమయంలో ఈ స్థాయికి చేరుకున్నాడా నీ కొడుకు అని చెప్పి మళ్ళీ ఆ ప్రశంసలు ఎవరైతే నన్ను చులకనగా చూశారో ఆ చురుకుదనం వాళ్ళలోనే నేను విన్నాను అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. కనిపించే వాళ్ళకు రోజు ఉదయించే సూర్యుడు రోజు అస్తమిస్తాడు. కనిపించని వాళ్ళకు ఉదయించే 6 చక్కల సూర్యుడు నిత్యం ఉదయిస్తూనే ఉంటాడు. అస్తమయం అనేది ఉండదు. మేము సైతం అలుపులేక గెలుపులెన్నో చూడగలం. మేము సైతం సమాజానికి ఊతమిచ్చే సాధనాలు కాగలం. మేము సైతం భరతమాత భాగ్యరేఖలు గీయగలం. మేము సైతం సగర్వంగా సమోన్నత స్థాయికి చేరగలం అని ఈ చిన్నారుల గుండెలు ప్రతిధ్వనిస్తున్నాయి, ప్రతిజ్ఞ చేస్తున్నాయి, ప్రజ్వలిస్తున్నాయి, రాటుదేలుతున్నాయి. కనులున్నాయి, చేతులు చూస్తాయి.